దర్శనార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. ఏం నడుస్తుందిరా తెలంగాణలా? ఇంకేం నడుస్తుంది, యూరియాలోనే నడుస్తున్నది. లీడర్లు డైలాగులు దంచడం నడుస్తున్నది. ఏ జిల్లాలో చూసినా కాదే. లీడర్లు అన్నప్పుడు డైలాగులు దంచుతారు గానీ పబ్లిక్ ఇక్కట్లను పట్టించుకుంటాను అనుకుంటున్నావా ఏంది? మరి ఓట్లప్పుడు పెద్ద పెద్ద ముచ్చట్లు ఎప్పుడెందుకు? మీ అరిపాదాలకు ముళ్ళు గుచ్చుకుంటే చేతులతోని కాదు పంటితో తీస్తామన్నట్టే పెద్ద పెద్ద మాటలే చెప్పిండ్రు కదా. అది అప్పుడు ఓడదాటేదాకా ఓడమల్లన్నా అని అనాలే, ఓడదాటిన తర్వాత బోడమల్లన్నా అంటే అయిపోయే. ఇప్పుడు గట్లనే ఉన్నది లీడర్ల ముచ్చట ఇంటుంటే. ఏ లీడర్ ముచ్చటిన్నావు ఇంతకు? యూరియా కోసం రైతులు అల్లాడుతున్నారు కదా. అవునా? ఏంది నువ్వు కూడా ఏం తెలియనట్టే మాట్లాడుతున్నావు? నిత్యం చెప్తున్నాం కదా మనం కూడా గాని నీకు కడియం శ్రీహర్ సార్ ఇట్లా పోనిడా ఎట్లా ఆయన లెక్కనే మాట్లాడుతున్నావు. ఇంతకు ఆయనేమన్నాడు? నేను అన్నదాతలు యూరియా షాపుల ముంగట అరిగోసలు పడుతుంటే అసలు తెలంగాణలో యూరియా తిప్పల ఎక్కడున్నా అన్నట్లే మాట్లాడుతున్నాడు. కారు దిగి చెయ్యికి ఆపన్న హస్తం అందించిన కడియం సారు. ఎక్కడ కూడా యూరియా సమస్య లేదు. నేను ప్రతిరోజు కూడా జిల్లా కలెక్టర్ గారితో వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాను, మానిటర్ చేస్తున్నాను. నా దృష్టికి అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా గొడవ అయినట్టు కానీ రైతులు యూరియా కావాలని ఇబ్బంది పడ్డట్టుగా నా దృష్టికి రాలేదు. అమ్మో కడియం కాక, ఇన్ని దినాలు ఎక్కడికి పోయినావు నువ్వు? తెలంగాణలో లేవా ఎట్లా? ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా అన్నదాతలు లైన్ల చెప్పులు పెట్టేది, ఆధార్ కార్డులు పెట్టేది, కడుపులు మార్చుకొని సొమ్మసిల్లి పడిపోయేది చూస్తలేవా ఎట్లా? మీ ఉమ్మడి జిల్లా ఇనుగర్తి కాడ రైతుల రాస్తారోకోలు లొల్లులు చూడలేదా సారు? ఇక్కడ ఇట్లా మాట్లాడితే మైబాద్ల చూడుండ్రి పోలీసులను పెట్టి యూరియా టోకెన్లు ఎట్లా వంచుతున్నారో. వికారాబాద్ కాడ లైన్ల నిల్చున్న గ్యాక్కేమో అంటున్నది. 4 అని చెప్పింది, 2 అంటారు. 2 మనం ఏమంటున్నాం? ఆ 2 కూడా లేవంటున్నాడు. ఇంకేం చేయాలి? మరి కాలు మొక్కాలా? ఓటేసినప్పుడు మా కాలు మొక్కుతున్నాం, మీ కాలు మొక్కాలి. మేము పొద్దుగా వెళ్ళకొచ్చుకుంటున్నాం. మాకు ఆకలి పేరు లేదా? చచ్చిపోతే అవుతారా మాకు? మళ్ళీ మేము మళ్ళీ గెలవరా? యూరియా కోసం రాష్ట్రం అంతా ఇంత అల్లాడిపోతుంటే మన కడియం సార్కు మాత్రం తెలియదనంటే చిత్రమే. పోన్రి తుమ్మల సారు తనలాడుతున్నాడట గాని సెంటర్ వాళ్ళే కనకరిస్తలేరని అంటున్నారు. ఉన్న లీడర్లంతా ఢిల్లీలో ధర్నా చేస్తే గాని అప్పుడు మోడీ సార్కు సురుకు తగిలి యూరియా పంపుతాడుగా వచ్చిగా. పొద్దుగా 8ంటికి బాలాపూర్, 9 గంటలకు ఖైరతాబాద్, 10 గంటలకు ఓల్డ్ సిటీ, పొద్దుకి 7 గంటలకు వైజాగ్. అబ్బో షెడ్యూల్ చాలా టైట్ ఉన్నట్టున్నది. ఏందో ప్లాను? గణపతి పండుగకు ఏ టైంకు ఎక్కడుండాలనేది ముందుగానే షెడ్యూల్ చేసుకుంటున్నా. దేనికి? ప్రసాదాలకా? తెలిసిపోయిందా? నీకు ఇష్టమైనవి 2 ఒకటి రీలు, ఇంకొకటి ఫుడ్. ఇగో ఇట్లా దిష్టి పెట్టి ఏం తినకుండా అయినా ఇట్లనే అన్నారు అనుకో, వినాయకుడిని ఎక్కిరిస్తే చంద్రుడికి పార్వతమ్మ చేసినట్టు మీకు కూడా శాపం పెడతానే. అమ్మో అంత పని చేయగాని బొజ్జ నిండా ప్రసాదాలు తిను. కావాలంటే నా ప్రసాదాలు కూడా నీకే పట్టుకొస్తా. ఓకే గాని తెలుగు రాష్ట్రాల గణనాథుల్ని ఒకళ్ళకేద్దాంపా. విష్ణుమూర్తి అవతారాలు లెక్క పెట్టచ్చు గాని మన గణనాథుని గెటప్లు లెక్క పెట్టలేముల్లా. పార్వతీదేవి కూడా గుర్తుపట్టలేని గెటప్లతోటి అత్తర కొడుతున్నారు. గణపతి పండుగ కోసం భక్తులు ఏడాదంతా ఎంత ఎదురు చూస్తారో గణపయ్య కూడా భూలోకానికి ఎప్పుడెప్పుడొద్దునా అని 1000 కళ్ళతోటి ఎదురు చూస్తాడు కావచ్చు. కైలాసంలా తల్లి పార్వతమ్మకు టాటా చెప్పి చిన్నగా భూలోకం బాట పట్టిండు. గల్లీ గల్లీగా లొల్లి లొల్లే, అడుగడుగున మంటపాలు, వీధి వీధిన డీజే మోతలు, పులిహోర పొట్లాలు, లడ్డు వాసనలు. అబ్బో 9 రోజులు దేశమంతా పండుగే. భక్తులకు దర్శనమిచ్చేతందుకు నిలువెత్తు ఖైరతాబాద్ గణపయ్య తయారైండు.
చాక్లెట్ గణపతి, పప్పు దినుసుల గణపతి, 1,00,000 చీరల గణపతి, గుంటూరులో 111 అడుగుల గణపతి, విశాఖపట్నంలో కోటిలింగాల భారీ గణపతి. అగ చూడుండ్రి సబ్బులు షాంపులతోటి ఏ తీర్ల వేసిరో వినాయకుణ్ణి. ఇదంతా ట్రైలర్ మాత్రమే. సినిమా అంతా ముంగటుంటది. 9 రోజులుగా దేశమంతా పాటలు, భజన కీర్తనలు, రంగురంగుల కాంతులతోటి వెలిగిపోతది. పాలిచ్చే బర్రెనమ్మి తన్నే దున్నపోతును కొనుక్కున్నట్టే ఉన్నది పో. నీ పనులన్నీ గట్లనే పాడుపడతాయి. చేసే ముందు నన్ను అడిగితే సలహా ఇస్తా కదా నేను. ఏందమ్మా నువ్వు ఇచ్చేది? నీలాంటోళ్ళ సలహాలు తీసుకునే ట్రంప్ తాత తోపు, ట్రంప్ తాత తురుము అని గెలిపిస్తే ఇప్పుడు చిటికెన వేలు మీద ఆడిస్తున్నాడు ప్రపంచ దేశాలను. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తి కొరకకుండా ఊకుంటదా రా? ఆగాగు తాత, ఎన్ని రోజులు ఉరుకులాడతావో ఉరుకులాడు. మా మోడీ సార్ దిగుతుండు రంగంలకు. తాడిందనేటోడు ఉంటే వాడిని తలందనేటోళ్ళు ఉండకపోరు కదా. అవును, ట్రంప్ అయ్యే టారిఫ్లకు కళ్ళమేస్తానికే మోడీ సార్ ఉపాయాలు వేస్తుండు. నోరున్నోనికే ఊరప్ప చెప్తారు అన్నట్టు కంపనూరు పెట్టుకుని దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. పెద్దన్న పెత్తనం ఎత్తితే నెత్తి ఒరిగినంత పని చేస్తున్నాడు. శాంతిదూత అనుకుంటా దేశాలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు. మాట్లాడితే పన్ను అంటాడు, మైక్ దొరికితే టారిఫ్ అంటాడు. నువ్వు ఇంత పనికొచ్చినవా తాత అని మన మోడీ తాత కూడా గట్టిగానే చెక్ పెట్టాలని చూస్తున్నాడు. అందుకే దేశీయ వస్తువులే కొనుర్రే అని వానికాళ్ళు వీనికాళ్ళు మొక్కే అవసరం లేదని చెప్తున్నాడు కదా. అందులో భాగంగానే దేశీయ బ్రాండ్లను ప్రోత్సహించే పని పెట్టుకున్నాడు. గుజరాత్ లో తయారైన మారుతి సుజుకి ఎలక్ట్రికల్ కార్ ను ఓపెనింగ్ చేసిండు. మనం తయారు చేసి 100 దేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పుకొచ్చిండు. కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టు అగ్రరాజ్యం బెదిరింపులకు మనం భయపడొద్దు, వాళ్ళ మీద ఆధారపడొద్దని ఇట్లా ఇంటి బ్రాండ్లను ప్రోత్సహించాలనుకొచ్చిండు. మరి మన ఉద్యమం ఎంతవరకు ముంగలబడుతుందో చూడాలే. జనాలు బాగా తెలివి మీరురా. మరి నీ లెక్కుంటారా దేడిదే మాకేసుకొని? ఓటీటీ కంటెంట్ ఊళ్ళలో కూడా చూస్తున్నారా, క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నారు కావచ్చు. అబ్బో, ఏదో పెద్ద ముచ్చట్నే పట్టినట్లున్నావు కదా, కొత్త కొత్త పదాలు వాడుతున్నావు. షూరు చేయరా అదిగా. అగో చిటికల దొరికిర్రట. గంజాయికి అలవాటు పడ్డ దొంగల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారట జనాలు. పోలీసులకు కూడా చెప్పక ముందే పట్టుకొని అటెంక పిలిచిర్రట. మరి వాళ్ళు ఏం దొంగతనం చేసిర్రా అంటే అగ చూడుర్రి. గంజాయి బ్యాచ్ కి దొరికిందే బంగారం కదా, గా మాత్రం సోయి ఉంటే దొంగలు ఎందుకు అవుతారు, గంజాయి ఎందుకు బుక్కుతారు? ఇంట్ల ముంగట గేట్లు నుక్కవేరట. గా ముచ్చట తెలిసిన జనాలు పాతిన్ప సామల దుగ్న పొలను కలిసిర్రట. మీ తానకు గేట్లు అమ్ముతామని వస్తే మాకు చెప్పుర్రే అని. గంతే అటెంకా జరసేపట్లనే గేట్లు అమ్ముతాం, పైసలు బగ్గ అక్కరున్నది అని తండ్రి కొడుకులు పోయిర్రట. గంతే ఎమ్మటే వాళ్ళు ఓనర్లకు ఫోన్ కొట్టుడు, వాళ్ళని దొరకవాటుడు, అన్ని టకటక అయిపోయినాయి. గంతే కేల్కతం దుగ్నం బంద్. ఇక పోలీసులకు ఫోన్ కొట్టి దొంగల్ని అప్పచెప్పిర్రు. ఏరా వాళ్ళయ్యి నువ్వు ఎట్ట తీసుకొని వచ్చినావు? అమ్మి పెడితే ఎవరి అయినా దొంగ సామాన్లు తెత్వ, పెద్దోడివి కాదా నువ్వు? ఎంత వయసు వచ్చింది నీకు? ఇవుల్లా ఇయలటి దిల్దార్ వార్తలు. మళ్ళా దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.